So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. Don't skip this video. And today we are going to discuss about the ternary search. So ternary search కొంచెం advanced versions of the binary search అన్నమాట. So don't skip this video. Watch till the end. Then only you will get the full topic. So let's see the definition here. So ternary search అంటే the definition. Ternary search is a divide and conquer algorithm similar to binary search but divides the search space into three parts instead of two. It is used to find an element in a sorted array by comparing the target to టూ మిడ్ పాయింట్స్. అంటే ఇక్కడ మన బైనరీ సెర్చ్లో ఎలా అయితే మనం ఒక అరేని టూ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నామో ఇక్కడ టెరినరీ సెర్చ్లో మన అరేని త్రీ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటాం త్రూ ద టూ మిడ్ వాల్యూస్. మనకు బైనరీ సెర్చ్లో వన్ మిడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో టెరినరీ సెర్చ్లో మనకు టూ మిడ్ వాల్యూస్ ఉంటాయి. ఆ టూ మిడ్ వాల్యూస్ తోటి మనకు త్రీ పార్ట్స్ అనేది అరే వస్తుంది. అండ్ మన టార్గెట్ వాల్యూ అనేది ఆ టూ మిడ్ వాల్యూసా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఒకవేళ కాదు అంటే ఏ సైడ్ ఉందో ఫైండ్ అవుట్ చేసి ఆ అరేని వచ్చిన అరేని ఒక పార్ట్ని మళ్ళీ త్రీ పార్ట్స్కి డివైడ్ చేసుకొని అలా చేస్తూ ఉంటాం until we find the target value. Okay, let's see with the example first. So let's take the example of the sorted array only. 1 2 3 4 and 5. I am taking the 5 values, the sorted array. ఎందుకంటే మనకు బైనరీ సెర్చ్ అండ్ టెర్నరీ సెర్చ్లో మనకు సార్టెడ్ అరేస్నే ఉండాలి. సో లెట్స్ గివ్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆల్సో 0 1 2 3 and then the 4. The low and high, the low is here and the high is here. సో ఇప్పుడు మిడ్ వన్ అండ్ మిడ్ టూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఎందుకంటే మనకు టెర్నరీ సెర్చ్లో మనం మిడ్ వన్ అండ్ మిడ్ టూ ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ ఆ టెర్నరీ పార్ట్ మనం ఒక అరేని వన్ త్రీ పార్ట్స్కి మనం డివైడ్ చేస్తాము. అదే మనకు బైనరీ సెర్చ్లో ఓన్లీ మిడ్ వన్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తాము. సో టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో మిడ్ వన్ అండ్ మిడ్ టూకి ఫార్ములా మిడ్ వన్ ఈక్వల్స్ టు ద లో ప్లస్ హై మైనస్ లో బై 3. ఓకే. సో మిడ్ టూకి ఫార్ములా హై మైనస్ లో బై 3. ఈ టూ మనకు ఫార్ములాస్. ఓకే. సో ఇక్కడ నేను మిడ్ వన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా ఈ అరే నుంచి వెళ్ళి. సో వాట్ ద లో వాల్యూ, లో ఇండెక్స్ వాల్యూ, నాట్ ద డేటా. సో లో యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత నాకు 0. సో మిడ్ వన్ ఈక్వల్స్ టు ద వాట్ ద లోయెస్ట్ ఇండెక్స్ వాల్యూ 0 ప్లస్ హై ఎంత 4 మైనస్ 0 బై 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద 0 ప్లస్ 4 బై 3 which is equals to the 0 plus 4 by 3 which is equals to the 4 by 3 which is equals to the 3 1. This is my coefficient. This is my coefficient. So 1 ఎక్కడైతే ఇండెక్స్ వాల్యూ ఉందో అది నాకు మిడ్ 1. దెన్ ఆఫ్టర్ ద మిడ్ 2 ఈక్వల్స్ టు ద ఫార్ములా ఏంటి, హై మైనస్ లో బై 3. హై ఎంత నాకు 4 minus 4 minus 0 by 3 which is equals to the 4 minus 4 by 3 which is equals to the 12 minus 4 by 3 which is equals to the 8 by 3 which is equals to the 2. సో నాకు సెకండ్ ఇండెక్స్ దగ్గర నాకు మిడ్ 2 వచ్చింది నాకు. ఓకేనా. సో దీస్ ఆర్ మై మిడ్ వన్ అండ్ మిడ్ టూ వాల్యూ. లెట్స్ టేక్ ద టార్గెట్ యాజ్ 5. Let's take the target as 5. Now we have to compare with the m1 and the m2. Okay. So what the m1 value? 2, not the index value. So 2 double equals to the 5 or not. This condition is false. Then after the mid 2, 3 double equals to the 5 or not. This is also false. Now we have to compare. సో ఏ సైడ్ ఉందా అని చెప్పి. సో మిడ్ వన్ కంటే స్మాల్ ఉందా, మిడ్ టూ కంటే స్మాల్ ఉందా, మిడ్ వన్ కంటే బిగ్ ఉందా, మిడ్ టూ కంటే బిగ్ ఉందా, లేదంటే మిడ్ వన్ అండ్ మిడ్ టూలో ఇంటర్మీడియట్లో ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో మిడ్ వన్ కంటే టార్గెట్ వాల్యూ స్మాల్ ఉందా నాకు, ఈజ్ 5 లెస్ దాన్ 2. నాకు కండిషన్ అనేది ఫాల్స్ అయింది అంటే మిడ్ వన్ నుంచి వెళ్ళి ఈ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ మిడ్ టూ కంటే బిగ్గెస్ట్ ఉందా. సో మిడ్ టూ ఎంత నాకు 3 మిడ్ టూ ఎంత నాకు 3. సో 5 గ్రేటర్ దాన్ 3. ఈ కండిషన్ నాకు ట్రూ అయింది. ట్రూ అయింది అంటే మిడ్ టూ నుంచి వెళ్ళి
సో గ్రేటర్ దెన్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, అంటే మిడ్ టు తర్వాత వాల్యూ నుంచి వెళ్ళి ఈ సైడ్ ఉంది అని చెప్పి దాని మీనింగ్. ఓకేనా. ఒకవేళ ఈ కండిషన్ కూడా నాకు ఫాల్స్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కండిషన్ కూడా నాకు ఫాల్స్ అవుతే అప్పుడు మనము ఈ రెండింటి మధ్యలో, సో మిడ్ వన్ అండ్ మిడ్ టూ మధ్యలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఈ మధ్యలో ఉంటుంది, ఈ సైడు లేదు నాకు వాల్యూ అండ్ ఈ సైడ్ కూడా లేదు అంటే, అండ్ ఈ రెండు వాల్యూస్ కూడా కావు అంటే, సో మిడిల్లోనే ఉంటాయి కదా నాకు వాల్యూస్. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఏ సైడ్ ఉంది, నాకు రైట్ సైడ్ ఉంది, మిడ్ టూ తర్వాత ఉంది వాల్యూస్, మిడ్ టూ నుంచి కాదు. ఓకేనా. సో నాకు న్యూ అరే ఏంటిది, ఇప్పుడు నాకు 4 అండ్ 5 అనేది నాకు న్యూ అరేస్. ఓకేనా. సో వాట్ ఆర్ ద ఇండెక్స్ వాల్యూస్ 3 అండ్ 4. సో అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ వన్ మిడ్ టూ. ఓకే. సో మిడ్ వన్ ఎంత, నాకు ఫార్ములా ఏంటిది, లో, ఇది నాకు లో అవుతుంది ఇప్పుడు, అండ్ ఇది వచ్చేసి నాకు హై అవుతుంది. ఫైనల్లీ ద అవుట్పుట్ ఇస్ ద టార్గెట్ వాల్యూ ఈజ్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 4 అని చెప్పి రాయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద టెర్నరీ రిసర్చ్. So I hope you got the point. So if you want the code, you can check here the code for the ternary search. So away same concept, same points ఏ ఉంటాయి. So look at this code. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని చెప్పి అనిపిస్తే, సో మీరు కమెంట్ సెక్షన్లో సో క్లియర్గా అర్థమైందని చెప్పి పెట్టండి. లేదు అర్థం కాలేదు అంటే ఎక్కడ అర్థం కాలేదు చెప్పి పెట్టండి. ఒకవేళ మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి, సీనియర్స్ కూడా షేర్ చేయండి. అప్పుడు నాకు కొంచెం మోటివేషనల్గా ఉండి నేను ఇంకా వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది నాకు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.